ఇప్పుడే ఈటీవీ విన్లో లీలా వినోదం అనే సినిమా అయితే చూశాను. ఇందులో యాక్టర్ మరెవరో కాదు, మన యూట్యూబ్ స్టార్ ఇంకా బిగ్ బాస్ స్టార్ అయిన షణ్ముఖ్ హీరోగా అయితే చేశాడు. షణ్ముఖ్ ఈ మధ్యకాలంలో సరిగా కనిపించలేదు. బిగ్ బాస్ తర్వాత ఒక సినిమా చేశాడు, ఏజెంట్ ఆనంద్ సంతోష్ అని ఆహా సిరీస్ అయితే చేశాడు. అయితే ఆ సిరీస్ పెద్దగా ఆడలేదు. 1 year గ్యాప్ ఇచ్చి మళ్ళీ స్టూడెంట్ అనే వెబ్ సిరీస్ అయితే వచ్చాడు. ఈసారి యూట్యూబ్ లో వచ్చాడు. ఆ సిరీస్ చాలా బాగా సక్సెస్ అయింది. మళ్ళీ ఓటీటీ వైపు అయితే టర్న్ ఇచ్చాడు. అది కూడా లీలా వినోదం అనే సినిమాతో. యాక్చువల్గా ఇది వెబ్ సిరీస్ గా రావాలి. అయితే సినిమా టెక్నీషియన్స్ సిరీస్ కన్నా సినిమాగా క్లిక్ అవుద్దని దీన్ని సినిమాగా అయితే మార్చారు. ఇంకా ఈ సినిమా ఈ రోజే రిలీజ్ అయింది ఈటీవీ విన్లో. ఇంకా ఈ సినిమా ఎలా ఉందంటే ఓకే, బాగానే ఉంది, 1 time వాచ్ఫుల్ అని చెప్పుకోవచ్చు. ఇంకా ఈ స్టోరీ గురించి మాట్లాడుకుంటే 2005లో జరిగిన ఒక లవ్ స్టోరీగా సినిమా అయితే వచ్చింది. మన షణ్ముఖ్ అలియాస్ ప్రసాద్ ఒక అమ్మాయిని అయితే లవ్ చేస్తూ ఉంటాడు. ఆ అమ్మాయిని డైరెక్ట్గా ప్రపోజ్ చేయాలంటే చాలా టెన్షన్ పడుతూ భయపడుతూ ఉంటారు. ఫ్రెండ్స్ అని చెప్పినా ప్రపోజ్ చేయడం రాదు. అలాంటిది ఫోన్ మెసేజింగ్ వలంగా ప్రపోజ్ చేస్తాడు. ఆ ప్రపోజల్కి అమ్మాయి రిప్లై ఇచ్చిందా లేదా, వీళ్ళ లవ్ ఎంతవరకు వెళ్ళింది అనేదే సినిమా ఒక పాయింట్. ఆ షణ్ముఖ్ యాక్టింగ్ కూడా బాగుంటుంది. ఈ క్యారెక్టర్కి కరెక్ట్గా అయితే సెట్ అయ్యాడు. మేకర్స్ షణ్ను చూసే ఈ క్యారెక్టర్ అది రాసుకోవడం అనుకుంటా. ఇంకా మలయాళం హీరోయిన్ తను కూడా చాలా బాగా చేసింది. ఆల్రెడీ మలయాళంలో 2-3 సినిమాలు అయితే చేసింది. ఇది మన తెలుగులో ఫస్ట్ సినిమా ఇది. అయినా తను చాలా బాగా చేసింది. ఇంకా ఫ్రెండ్స్ క్యారెక్టర్లు కూడా బాగానే ఉంటాయి. కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి, ఆ క్యారెక్టర్స్ కూడా వాళ్ళ బెస్ట్ వాళ్ళు ఇచ్చారు. ఇంక ఈ సినిమాలో సాంగ్స్ అనేవి నాకైతే సోసోగా అనిపించినాయి. సాంగ్స్ పెద్దగా ఎక్కలేదు నాకు. ఇంకా బీజిఎం కూడా ఓకేగానే ఉంది. ఇంకా సినిమా గురించి చెప్పుకోవాలంటే మీరు ఫ్రీగా ఉంటే ఒకసారి చూసేయండి. టైం ఉంటే చూడండి, లేకపోతే లైట్.